శూరసేన మహారాజు భగవాన్ శ్రీకృష్ణుడికి తాత. ఆయన అవంతి రాజ్యాన్ని పాలించాడు. ఆయనకు పృథ అనే కుమార్తె మరియు వసుదేవ అనే కుమారుడు ఉండేవాడు. శూరసేన తన కుమార్తె పృథను తన బంధువు కుంతిభోజుడికి అప్పగించాడు. ఆయన ఆమెను పెంచి ఆమెకు కుంతి అని పేరు పెట్టాడు. ఆమె తన పెంపుడు తండ్రి అతిథులకు సేవ చేసింది. ఒకసారి దుర్వాస మహర్షి కుంతిభోజుడి రాజభవనానికి వచ్చాడు. కుంతి సేవలకు ఆయన సంతోషించి ఆమెను ఒక మంత్రంతో ఆశీర్వదించాడు. మరియు నువ్వు ఈ మంత్రాన్ని జపించి ఏ దేవుడిని తలుచుకుంటే ఆయన ప్రత్యక్షమై నీకు ఒక కుమారుడిని ప్రసాదిస్తాడు అని అన్నాడు. కుతూహలంతో కుంతి ఆ మంత్రాన్ని జపించి సూర్యదేవుడిని స్మరించింది. వెంటనే సూర్యదేవుడు తన తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. కుంతి కేవలం మంత్రం శక్తి పరీక్షించాలనుకున్నానని చెప్పింది. కాని సూర్యదేవుడు తన మాట వమ్ము కాదని, తాను ఆమెకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తానని, ఆమె కన్యత్వం అలాగే నిలిచి ఉంటుందని హామీ ఇచ్చాడు. సూర్యదేవుడు కవచ కుండలాలతో ఉన్న ఒక బాలుణ్ణి ప్రసాదించాడు. అవమానం, భయం కారణంగా కుంతి ఆ శిశువును ఒక పెద్ద గంపలో పెట్టి జలదేవుడు రక్షిస్తాడని ప్రార్థించి సమీపంలోని నదిలో వదిలింది. నీ మార్గం మంగళమయం కావాలి. నీ కవచం కుండలాల వలన భవిష్యత్తులో నిన్ను నేను గుర్తిస్తాను. దేవుడు నీకు శుభం కలుగచేయుగాక, నా కుమారుడా, నా మొదటి సంతానం అని ఆశీర్వదించింది. ఆ గంపను అధిరథుడు, కురు రాజకుటుంబపు రథసారథి కనుగొన్నాడు. అతను తన భార్యతో కలిసి ఆ బిడ్డను పెంచాడు. ఆ తరువాత అతను గొప్ప ధనుర్ధారి మరియు దాతకర్ణుడిగా ప్రసిద్ధి చెందాడు.